నమస్కారం. ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరుని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన. బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి. మెదక్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఉత్సాహంగా పాలుపంచుకున్న మహిళా కార్యకర్తలు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు ఉపశమనం. లక్షెట్టిపేటలో బీజేపీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పర్యటించారు. తొళ్లూరు మండలంలోని తాళ్లాయిపాలెం, లంక ఉద్దండరాయపాలెం, లంకతో పాటు తాడేపల్లి మండలం కృష్ణ ఒడ్డు మహానాడు కాలనీ, కరకట్ట ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణానదికి 6 లక్షల క్యూసెక్ల పైగా వరద నీరు వస్తుందన్న ఆమె ఇప్పటికైనా సమీప ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. అందుకోసం వాహనాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే వరదల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్కు సమాచారం అందించవచ్చని తెలిపారు. అంటే బోట్లు ఉన్నాయి కదా, బోట్లు ఉన్నాయి మేడం, అది చూసుకుంటాం. తీసుకెళ్ళండి నీళ్ళు పండుకుంటాం. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. బొమ్మవానిపాలెంలో వరద పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయనున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా నీటి ప్రవాహం 8 లక్షల క్యూసెక్లుగా పెరిగితే పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. వర్షాల అనంతరం కరకట్టకు మరమ్మతులు చేపట్టి వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొలిపర మండలంలో బొమ్మానిపాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొలిపర మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అన్నవరపు లంక, అదేవిధంగా హనుమాన్పాలెం, బొమ్మానిపాలెం ఈ ప్రాంతాల్లో మున్నంగి, వలభాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం. కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి. మా గౌరవ మంత్రి లోకేష్ గారితో నేను చర్చించాను. ఆయన
గుంటూరు జిల్లాలోని స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాతను మంత్రి నాదెండ్ల దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే డాంగేగావరి వీధిలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఇంకా భక్తి శ్రద్ధతోటి సుమారు 6,000 నుంచి 7,000 వరకు వస్తున్నారని చెప్తున్నారు. సో మనస్ఫూర్తిగా ఆలయ కమిటీకి, ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరేది, మన తెనాలి చరిత్ర, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ప్రజలకి మరింత చొరవయ్యే విధంగా, భక్తులకు సౌకర్యం కల్పించడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా మన దసరా ఉత్సవాలు జరగాలి. అందులో భాగంగా మీరందరూ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ తెలంగాణ సరిహద్దు పొందుగుల రైల్వే రోడ్ బ్రిడ్జ్ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో అంత ఎత్తున ఉన్న రైల్వే బ్రిడ్జిని కృష్ణమ్మ తాకుతుందా అన్నట్లుగా ఉంది. బ్రిడ్జికి ఎటువైపు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణమ్మ ఉగ్ర రూపానికి సమీపంలోని పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. కాగా వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ వైసీపీ డిజిటల్ బుక్ను ప్రారంభించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. అలాగే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసిందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్కి వెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ఈ క్రమంలోనే ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారని తెలిపారు. ఇందులో మనకు అన్యాయం చేసిన వారి డేటా మొత్తం రికార్డ్ అయి ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని ఒక అప్లికేషన్ ని లాంచ్ చేశారు. దాన్ని ఈరోజు మనం ఇక్కడ మన అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మనం లాంచ్ చేయబోతున్నాము. అసలు ఈ డిజిటల్ బుక్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అనేది కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. ఒకటి, 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన మొదటి రోజు నుంచి ఎలక్షన్స్లో దాదాపు మధ్యాహ్నం 12 గంటలకి ఎప్పుడైతే ట్రెండ్స్ తెలిసిపోయాయో ఆ టైం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, చాలా మంది మీద చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయండి. ప్రాణాలు పోయాయి, ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఫిజికల్గా చాలా మంది ఇప్పటికీ కోలుకోలేక నడవలేని స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఏదో తూతూ మంత్రంగా నామకే వస్తే కంప్లైంట్ లాంచ్ చేస్తున్నారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. అంతే ధైర్యంగా వాళ్ళు మళ్ళీ కర్రలు, గొడ్డలు పట్టుకొని బయట తిరుగుతూనే ఉన్నారు. ఒక్క పోలీస్ వ్యవస్థే కాదండి, ప్రతి చోట కూడా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి అన్యాయం జరుగుతూనే ఉంది, బాధపడుతూనే ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి తెలియాలి అన్న సంక్షోభంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారండి, సరే ఈరోజు ఈ టైం మంది కాదు, కానీ ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మన కార్యకర్తని ఇబ్బంది పెట్టిన ప్రతి వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని కంకణం కట్టుకొని కూర్చున్నారు.
బతుకమ్మను మెదక్ జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కవితారెడ్డి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు రకరకాల పూలతో బతుకమ్మను అత్యంత సుందరంగా పేర్చారు. పండగ వాతావరణంలో మహిళా కార్యకర్తలు బతుకమ్మ పాటలతో ఆటలాడి ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. ఆటలు పూర్తయిన అనంతరం సాంప్రదాయం ప్రకారం బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు వీణ, మల్లిక, సంగీత, ప్రబళిక, మౌనికతో పాటు జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గిల్లు వారంగా తుమ్మెదుగాలో ఎల్లి నెక్స్ట్ టైం మా ఇంట్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు అన్నారు. లక్సిటిపేటలో జరిగిన జీఎస్టీ సంబరాల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఉత్కూర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించి వ్యాపారస్తులకు జీఎస్టీ తగ్గింపై అవగాహన కల్పించారు. రఘునందనరావు మాట్లాడుతూ 2025లో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గాయని, దీంతో నిరుపేద ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా సిమెంట్, ఇనుము, ఎలక్ట్రానిక్ పరికరాలు, బట్టలు వంటి అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో వాటి ధరలు కూడా తగ్గాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తే సత్తయ్య, కోశాధికారి రమేష్ చంద్ జైన్, జిల్లా నాయకులు అశోక్, వెంకటేశ్వరరావు, రాజన్న, రాజేందర్, వెంకటేష్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షటిపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి నాయకత్వం లోపల జీఎస్టీ తగ్గింపు పండుగ అనేది ఏదైతే దుర్గా నవరాత్రుల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన కానుకను ఇవాళ అన్ని షాపులలో కూడా వెళ్ళి వాళ్ళు ఏ ప్రైస్కి అమ్ముతున్నారు, ఏ ప్రొడక్ట్ మీద ఎంత తగ్గింది అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు, వ్యాపారులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉన్నది. చిన్న టీవీ కొనుక్కుంటా అన్నటువంటి వాళ్ళు పెద్ద టీవీలు కొనుక్కుంటా ఉన్నారు. ఇవాళ అనేక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానివ్వండి, మందులు కానివ్వండి, అదేవిధంగా గృహోపకరణాలు కానివ్వండి, ఇవాళ తిండి ఏదైతే పాలు, పాల పదార్థాలు, చీజు, పన్నీరు లాంటి పదార్థాల మీద 0% జీఎస్టీ, ఇటువంటి పదార్థాల మీద మొత్తానికి జీఎస్టీ లేకుండా ప్రజలకు అందుబాటులోకి రావాలి, ఎలాంటి ట్యాక్సీలు లేకుండా ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దుర్గామాత నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చినటువంటి కానుకను ఈ దేశ ప్రజలందరూ ఆస్వాదిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. కొత్త జీఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వము మొన్న 22వ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చింది. దాని మీద అవగాహన కల్పించడానికి లక్షపేట పట్టణంలో ఇవాళ కొన్ని షాప్స్కి వెళ్ళడం జరిగింది. షాప్ కీపర్స్ అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త జీఎస్టీ ద్వారానే అమ్ముతున్నారు. అట్లనే ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే వచ్చారో షాపింగ్కి, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మెదక్ జిల్లా కొల్చార మండలం వరికంతం గ్రామంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ బోనాల కార్యక్రమాన్ని మాజీ జడ్పీటీసీ మేకమాల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిర్వహించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ ఊరేగింపుతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం జడ్పీటీసీ మేకమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలపై, గ్రామ ప్రజలపై తల్లి దీవెనలు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, దుర్గమ్మ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజు వేసే నువ్వు. మెదక్ జిల్లా కొల్చార మండలం వెంకటాపూర్ గ్రామంలో 9 రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజున తెలంగాణ సంస్కృతి ప్రతీకగా నిలిచే అట్ల బతుకమ్మ వేడుకను గ్రామ ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అత్యంత సుందరంగా పేర్చారు. సాంప్రదాయక దుస్తులు ధరించి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కోలాటాలు చేస్తూ బతుకమ్మ పాటలతో ఎంతో ఆనందంగా ఆటలాడారు. అనంతరం దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ మేఘమల సంతోష్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాంపల్లిలోని మహంకాళి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి అమ్మవారికి, మహంకాళి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం మండపం దగ్గర ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం వడ్డించారు. మల్లారెడ్డి రాంపల్లిలో నిర్వహించిన మరో ముఖ్యమైన కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని కూడా సందర్శించారు. ఈ శిబిరాన్ని రాంపల్లి భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదానం చేసిన దాతలందరినీ మల్లారెడ్డి అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.